సరే తొందరగా వెళ్ళు, ఆలస్యమైతే కేకలేస్తారు. నాన్న, ఈరోజు కాలేజీలో ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న. నువ్వు 4 ఏళ్ల నుంచి కాలేజీకి వెళ్తున్నావు. ఇప్పటి వరకు ఏ రోజైనా ఏం జరిగిందిరా, ఎలా చదువుతున్నావు అని నేను అడిగానా? ఈ రోజు నిన్ను ఇలా నిలబెట్టి నేను అడుగుతున్నానంటే కాలేజీలో ఏదో జరుగుంటుందనేగా అర్థం. సరే, ఇప్పటి వరకు ఎవరైనా ఇంటికొచ్చి నీ మీద కంప్లైంట్ చేశారా? లేదు నాన్న. పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిట్టారా? నీ వల్ల మేమెంత సంతోషంగా ఉన్నామో నీకు తెలుసా? ఒక ఇంట్లో తండ్రి ప్రశాంతంగా 8ంటికి పడుకుని పొద్దున్న లేస్తున్నాడంటే తను మంచి కొడుకుని కన్నట్టేగా అర్థం. నువ్వు ఫోటో మర్చిపోయి వెళ్ళిపోతే అది ఇవ్వడానికి కాలేజీకి వచ్చాను. అక్కడ ఒకడు చెప్పాడు, మీ అబ్బాయి ప్రవర్తన బాగాలేదు అని. ఎవడో బయటవాడు నా కొడుకు గురించి చెప్తే నేను నమ్మేస్తానా? రోజు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి లేటుగా ఇంటికొచ్చేవాడివి. ఈరోజు చాలా తొందరగా ఇంటికొచ్చేసావు. అది నేనేమైనా అంటానేమోనని భయపడి నువ్వు లేటుగా వచ్చిన ఏనాడు నేనేమీ అనలేదు. కానీ ఈరోజు బాధపడుతున్నాను. నేను నిన్ను చాలా క్రమశిక్షణలో పెంచానురా. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో సరిగా పెరగని మగపిల్లల్ని చేసుకున్న ఆడపిల్లలు చాలా కష్టపడుతున్నారా. అందుకేరా నువ్వు మంచి మార్కులతోనే పాస్ అవుతున్నావు. నేను నిన్ను మెకానిజం చదవమన్నాను. నువ్వు ఎందుకు ఏంటి అని అడగకుండానే చదువుతున్నావు. నేను నిన్ను మెకానిజం ఎందుకు చదవమన్నానో తెలుసా? చిన్న మేకు దగ్గర నుంచి పెద్ద విమానం వరకు మెకానికల్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడుతుంది. అందులో జాబ్ దొరకడం అంటే ఆషామాషి కాదు. అందుకే నేను అందులో ప్రొఫెసర్గా చూడాలనుకుంటున్నాను రా. నా కొడుకు అందులో కొత్తగా ఏదైనా కనిపెట్టాలన్న ఆశ నాకు లేదు. అందులో నువ్వు ప్రొఫెసర్వై ఆ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్న వాళ్లలో కొంతమందినైనా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న చిన్న ఆశ నాకు. నువ్వది సాధించిన ఆశను తీరుస్తావన్న నమ్మకం నాకుంది. రై, ఎవడో నీ కాంటాక్ట్ సర్టిఫికెట్లో బ్యాడ్ అని రాస్తే అది నేను నమ్మేస్తానట్రా? లేదు నాన్న, అది రేపు మార్చిస్తా అని చెప్పారు. అలా ఇచ్చేస్తే సంతోషమే కదరా. శివ, నువ్వు నా దగ్గర ఏదైనా దాయాల్సిన పరిస్థితి వస్తే అది నేను నీకిచ్చిన బలమేరా. ఇప్పుడు చెప్తున్నాను, నేను నీ జీవితంలో నేనెప్పుడూ బలాన్నే కాని ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతను కాను. భోంచేశావా? ఇంకా తినలేదు నాన్న. రా తిందు గాని. శివా, వస్తున్నా నాన్న.